ఎందుకంటే క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్స్ చాలామంది ఈ రోజున హ్యాపీగా ఉన్నారంటే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి స్ఫూర్తితోటి వీళ్ళు ఏంటంటే క్యాన్సర్ ఎవరైతే పాపం దీనికి అటాక్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చి సెప్టెంబర్ 27వ తారీఖున ఈరోజు కర్టన్ రైజర్ అయ్యింది. 27వ తారీఖున చేసే కార్యక్రమాన్ని బట్టి వారికి వచ్చిన ఫండింగ్ని వీరందరికీ హెల్ప్ చేయడానికి వారు ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇలాగ చాలా మనం ర్యాంప్ షోలు, వాక్, ఇవి ఫ్యాషన్ షోలు చూస్తుంటాం. వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ డెవలప్మెంట్ కోసం చూసుకుంటారు. కానీ పబ్లిక్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియాలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని ఆ పేషెంట్లకి ఉపయోగించడం అనేది గొప్ప విషయం. వారిని నిజంగా అభినందించాలి. సో ఈ జీవీటీ టీం నిజంగా సెప్టెంబర్ 27వ తారీఖున ఒక అద్భుతాన్నే ఇస్తుంది మన హైదరాబాద్లోనే. సో వీరి ప్రయత్నాన్ని మనం అందరం నిండు మనసుతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళకి సహాయం చేయడానికి వీడు చాలా పెద్ద ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు కర్టన్ రైజర్ అండ్ సెప్టెంబర్ 27ని ఫైనల్గా ఈవెంట్ జరుగుతూ ఉంది. సో ఈ ఈవెంట్ని అద్భుతంగా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ కర్టన్ రైజర్ ఈవెంట్కి వచ్చాను. అండ్ సెప్టెంబర్ 27కి ఫైనల్ సీజన్ ఫినాలే ఉంది. అండ్ ద గ్రేట్ థింగ్ అబౌట్ దిస్ ఇస్ ఇట్స్ నాట్ ఓన్లీ అ బ్యూటీ pageant, but there is a bigger purpose that is hidden over here. They're raising awareness for people dealing with cervical cancer, and I think it's a great initiative. And చాలా మంది మన రూరల్ ఏరియాస్లో, మన సిటీస్లో కూడా చాలా మందికి అవేర్నెస్ లేదు అబౌట్ ద వ్యాక్సిన్స్, అబౌట్ ద డిజీజ్. అండ్ షీఈస్ డూయింగ్ సో much work and she's raising awareness, and not only raising awareness but she's holding such a big event for it, and all the proceeds are going to be leading towards the people suffering from it. So I think that's a great initiative and everyone should help her, and I hope she does great. The show ki purpose GBT అనేది global beauty treasure. It's a fashion show, it's a beauty pageant. సో 3rd season మనది అయ్యేది. మిస్ ఇండియా, మిసెస్ ఇండియా, మిస్టర్ ఇండియా వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్ టు బిల్డ్ దర్ కెరియర్ అండ్ ప్రూవ్ దర్ టాలెంట్స్. అది కాకుండా ఒక కాజ్ మేము స్టాండ్ తీసుకుంటున్నాం, ఎర్లీ డిటెక్షన్, సేఫ్ లైఫ్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్. సో ఈరోజు చాలా ప్రముఖ డాక్టర్స్ వచ్చారు ఇక్కడ, దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. షో జరిగినాక మేము కూడా పాన్ ఇండియాలోకి వెళ్ళి ఒక క్యాంపెయిన్ పెట్టి ప్రాపర్గా వాట్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్ అని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి అవేర్నెస్ ఇవ్వాలని కోరుతున్నాము. ఇవాళ నాకు 2 వచ్చి వ్యాక్సినేషన్ తీసుకున్నారు. రేపు అది నాకు 20,000 మంది, ఇంకా ఎంతో మంది పెరగవచ్చు. సో సేవ్ లైఫ్, సేవ్ పీపుల్. థ్యాంక్ యూ. నా పేరు ఆయుషి పటేల్. ఈరోజు సుహాసిని గారు కండక్ట్ చేస్తున్న జీపీటీ గ్రూప్ వాళ్ళు ఒక క్యాన్సర్ అవేర్నెస్ కోసం చేస్తున్న ఈ షో ఎంతో మందికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఐ ఫీల్ వెరీ హానర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని. ఇంకా ముందు మీరు ఇలాంటి మంచి షోస్ చేయాలని, ఎంతో మందికి మీరు ఒక తెలియని థింగ్స్ కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్.